Happy Independence Day. You don't know what independence. So, anyway, ఇందిరాగాంధీ వాళ్ళ నాయన పేరు ఏం పేరు అంటే గాంధీ అని చెప్తున్నారు ఇప్పుడు పిల్లలు. అట్లుంది మన భారతదేశం. ఎనీవే, టుడే వి విల్ టాక్ మోర్ అబౌట్ ద ఫ్రీడమ్. స్వాతంత్ర్యాన్ని గురించి యూత్ని చాలా ప్రశ్నలు అడిగారు. ఒక సర్వే చేస్తే ఆ సర్వేలో అసలుకి ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి తేడా తెలియదు. పోనీ ఎవరెవరు ఏం కథ అని అడుగుదామని ఇందిరాగాంధీ వాళ్ళ నాయన పేరు ఏం పేరు అని అడిగారు. గాంధీ అని చెప్పారు. అంటే వాళ్ళు సోషల్ స్టడీస్ సరిగ్గా చదవడం లేదు, టీచర్స్ చెప్పడం లేదు తెలియదు. కానీ ఇంతకీ భారతదేశ చరిత్ర వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు రీడిఫైన్ చేసుకుంటున్నారు. దీస్ ఆర్ ద డేస్ వేర్ వీఆర్ లివింగ్ ఇన్ ఏ వెరీ క్రూషియల్ టైమ్. వీ రీడిఫైన్ ఎవ్రీథింగ్. యూనో, సేఫ్ ఎక్స్ప్రెస్ చూసారు ఎప్పుడన్నా? కార్గో పోతుంటాయి, కార్గో వ్యాన్స్ పోతుంటాయి, సేఫ్ ఎక్స్ప్రెస్ అని. వాళ్ళ కింద ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది. ఏముంటుంది? చదవలేదు ఎప్పుడు? డిస్ట్రిబ్యూషన్ రీడిఫైన్డ్. అలాగనే చాలా ఉంటాయి. అంటే ప్రతి దానికి ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది. ట్యాగ్ లైన్ మీన్స్ దట్ ఇస్ అ కోర్ వాల్యూ ఆఫ్ దట్ నేమ్. ఈ దినమున చాలామందికి వాట్సాప్లో, అంటే నాకు కూడా వచ్చే చాలా గ్రూప్స్ నుంచి, గలతీ 5 చూడకుండా మీకు రాలేదా గ్రూప్లో? 5:1 ఒక మంచి ఫ్రేమ్ చేసి అది పంపిస్తున్నారు. ఈరోజు ఇండిపెండెన్స్ డే, కానీ అక్కడున్న వాక్యానికి దానికి ఏమాత్రం సంబంధం లేదు. ఈ స్వాతంత్రము అంటే అక్కడ ఈ పెట్టినారు, తెలుగులో మంచిగా 5-1 ఈతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనోళ్ళు దాన్ని అంటే ఈ స్వాతంత్రం అంటే ఈ అనుకుంటారు, ఎలక్ట్రానిక్ అనుకుంటున్నారు. ఎలక్ట్రానిక్ స్వాతంత్రం కూడా మనం దుర్వినియోగం చేయకూడదు. యేసు ప్రభు ఎలక్ట్రానిక్ స్వాతంత్రం లేదు. అందుకే ఈ స్వాతంత్రము ఏం చదువుతారా? గలతీ 5:1 అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమైన కాడి క్రింద చిక్కుకొనకుడి. రెండో పార్ట్ ఉండదు కాబట్టి, దేర్ఫోర్ నుంచి ఉండదు, ఓన్లీ ఫస్ట్ పార్టే ఉంటుంది కదా. మీరు మీకు ఒకవేళ వాట్సాప్ రాకపోతే డోంట్ వరీ అబౌట్ ఇట్. వీ మేడ్ సో మెనీ మిస్ కోట్స్ అంటారు దీన్ని. పెళ్లి కార్డులలో పైన ఉంటుంది, ఏమని ఉంటుంది? దిస్ ఈజ్ లార్డ్స్ డూయింగ్, ఇట్ ఈస్ మార్వెలస్ టు అవర్ ఐస్. ఇది యెహోవా చేసిన కార్యము, దీని యందు తెలుగులో ఉత్సహించేదేమని ఉంటుంది. అంటే ఇట్ ఇస్ మా కనులకు ఆశ్చర్యము అని ఉంటుంది. లవ్ మ్యారేజ్ ఉంటుంది. అది లవ్ మ్యారేజ్ పెట్టుకొని మీకు ఆశ్చర్యం అంటే అది మన దేవుడు చేసిన కార్యము. మనము అంటే ఆ కాంటెక్స్ట్ చాలా ఉన్నాయి. వివాహాన్ని గురించి చాలా వచనాలు ఉన్నాయి. యేసు ప్రభు కానాలకు వెళ్ళి వారిని ఆశీర్వదించినట్టుగా, వివాహం అన్ని విషయంలో ఘనమైంది అన్నట్టుగా, వివాహానికి సంబంధించిన అనేకమైన కాంటెక్స్ట్ ఉన్నాయి. కానీ ఆ కాంటెక్స్ట్ ఏంటంటే కీర్తనలో ఉన్న కాంటెక్స్ట్. ఇది యెహోవా వలన కలిగిన, యెహోవా దిస్ ఇస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ గివెన్, లెట్ us be rejoice and glad in it అనే మాట ఏంటంటే, కాంటెక్స్ట్ ఏంటంటే ప్రభువుని యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం. అది యేసు ప్రభువును ఈ లోకానికి ఇచ్చిన దినము, దాని గురించి అది రాయబడి. ఇది చెప్తున్నానంటే దినాల్లో అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంటున్నారు, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కూడా ఉంటున్నారు. స్వాతంత్ర్యాన్ని గురించిన సరైన చరిత్ర ఇంకా మన జనరేషన్కి అందలేదు. స్వాతంత్రం రావాలంటే దానికి ముందు ఏమై ఉండాలి? మనము స్వాతంత్రానికి ముందు ఏమై ఉండాలి? బానిసలుగా ఉండాలి. మనం బానిసలుగా పుట్టామా? బానిసలుగా చేసింది ఎవరు? భారతదేశంలో చాలా రాజ్యాలు ఉన్నాయి. ఈ రాజ్యాలన్నీ కూడా రాజులు కొంతమంది సరెండర్ అయిపోయారు. మన గోల్కొండ నవాబు లాంటి వాళ్ళేమో కొంచెం అమ్ముకున్నారు, వాళ్ళు పోయి ఇంగ్లాండ్లో సెటిల్ అయిపోయారు. అలాగనే చాలా రాజ్యాలు అంటే 2-3
కింగ్స్ తప్పనిచ్చి మిగతా వాళ్ళంతా కూడా దే సోల్డ్ అవుట్, అంటే వాళ్ళు అమ్మేసుకున్నారు రాజరికాన్ని. రాజభరణాలు వచ్చాయి. ఇప్పుడు కూడా చాలామందికి రాజభరణాలు వస్తాయి. రాజభరణాలు అంటే కంపన్సేషన్ లైక్ పెన్షన్, దే గెట్స్ అ వెరీ గుడ్ సమ్ అమౌంట్ ఈ రోజు కూడా. ఇంకొకటి ఏంటంటే ఈ రాజుల కూతుర్లే మన పార్లమెంటులో ఎంపీలుగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మాత్రమే ఎలక్షన్స్లో నిలబడగలరు. మాధవరాజ్ సింధియా, వసంత రాజే సింధి, చాలామంది. అంటే నేను పేర్లు ఎందుకు చెప్తున్నానంటే మనకు అర్థం కావడానికి. ఈ అధికారం కోల్పోయిన వారు బానిసత్వంలోనికి ఎవరిని పెట్టారు అంటే ప్రజల్ని పెట్టారు. ఎవరి బానిసత్వం క్రింద? యాక్చువల్గా బానిసత్వం క్రిందకి లేరు. ఒకటి ఏంటంటే ప్రభుత్వాలన్నీ కూడా వాళ్ళు అమ్ముకొని ఒకరి ప్రభుత్వం కింద పనిచేస్తామని ఒప్పుకున్నారు. అంటే ఒక రకంగా సరెండర్ అయ్యి మీ కింద మేము ఉంటాము అని చెప్పారు. ఈ సెల్ఫ్ ఒక రకంగా చెప్పాలంటే సరెండరింగ్ టు ద అథారిటీ. అంటే బ్రిటిషర్స్ వచ్చారు, వాళ్ళు కూడా వచ్చింది వ్యాపారం కోసం వచ్చారు. వ్యాపారం కోసం వచ్చి అంత స్ట్రాంగ్గా అంటే పాలకులు అయ్యారు. ఎలాగూ అంటే వ్యాపారంలో వాళ్ళు అంటే బాగా సంపాదించుకున్నారు. స్పైసెస్ అన్నిటిని ఎక్స్పోర్ట్ చేశారు ఇండియాలో ఉన్న బిజినెస్ అన్నీ కూడా కలకట్టాలు. ఇప్పటికి కూడా మీరు చూస్తే హార్బర్స్ చాలా ఇప్పటికీ ఎక్స్పోర్ట్ చేస్తారు స్పైసెస్ ఇండియా నుంచి, కేరళ నుంచి. సో చాలా డబ్బు వచ్చేది. వాళ్ళందరూ కూడా అంటే మనం ఒక రకంగా ఇండియన్స్ గురించి చెప్పబడిన ఒక మాట ఏంటంటే బ్రిటిష్ రైటర్స్ అంతా కూడా దే ఆర్ వెరీ లేజీ పీపుల్ అని. అంటే దే హ్యావ్ రిసోర్సెస్ బట్ దే కెన్ నాట్ అండర్స్టాండ్ హౌ రిచ్ దే ఆర్, దే లివ్ లైక్ పాపర్స్ అని రాశాడు ఒక ఆయన. అంటే మన యొక్క ఆస్తి విలువ మనకు తెలియదు, మన యొక్క సోర్సెస్ అంటే ఎంత రిచ్గా దేవుడు మనల్ని ఈ దేశంలో పుట్టించాడో మన ప్రజలు లేకపోతే మన తాతలు గ్రహించలేకపోయారు. ఏదేమైనప్పటికీ ఈ స్వాతంత్ర్యము, ఫ్రీడమ్ గురించి చాలా మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి. ఈ మిస్కాన్సెప్షన్ని పోగొట్టాలంటే అసలు వాట్ ఈజ్ ఫ్రీడమ్ వెనకల ఏముంది? అసలు యేసుప్రభు వారు ఈ స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడనే కాంటెక్స్ట్లో ఏం స్వాతంత్ర్యం, ఎక్కడున్నాం మనం అని ఈరోజు నేను అంటే యూత్ మీటింగ్స్ ఆగస్ట్ 15th మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి ఈసారి యూత్ మీటింగ్ నాకు క్యాన్సిల్ అయింది, నెల్లూరులో ఉండాల్సింది. కానీ ఈ దినం మీ దగ్గర రావడానికి దేవుడు సహాయం చేశాడు. కానీ నేనేది వేరే ప్రిపేర్ కావడానికి అంటే ఆ మనస్సు లేకుండింది. చదువుకున్నాను, చాలా టాపిక్స్ చూశాను, కానీ దేవుడు ఇదే ప్రిపేర్ అయిన దాన్ని ప్రార్థించి చాలా కాలంగా రాసుకున్నవే ప్రభుని అడిగితే ఇదే తలంపులను పంచుకో సంఘంతో. ఎందుకంటే యవనస్తులు ఉన్నారు కాబట్టి యూత్ రిట్రీట్లో ఉన్న కొన్ని విషయాలు అంటే దాంట్లో ఫ్రీడమ్ గురించి చాలా మనం మాట్లాడుకుందాం. ఫ్రీడమ్ ఎక్కడి నుంచి ఫ్రీడమ్ కావాలి? యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ ఓన్ స్పేస్ నౌఏడేస్. Your cell phone is not to be given to anyone because it is a privacy. You are breaking the privacy. నాకు అంటే మా వాళ్ళని అడిగాను, నాన్న రెడ్ లైట్ పడిందిరా, ఆపురా అన్నాను. డాడీ వీఆర్ నాట్ బ్రేకింగ్ ద రూల్, వీఆర్ బెండింగ్ ద రూల్ అన్నాడు. సో డోంట్ బ్రేక్ ద రూల్, బెండ్ ద రూల్. అంటే మలుచుకో నీ వైపు. సో కన్వీనియంట్ లైఫ్. We are not thinking about, అంటే our conscience is not pricking at all. We have rules, set of rules. మనకు ఒక ఏమంటారు చట్టం ఉంది, కానీ చట్టాన్ని అతిక్రమిస్తూ ఉంటాం. దాన్ని ఫ్రీడమ్ అనుకుంటారు. ఫ్రీడమ్ ఎంతవరకు ఉంది అంటే మన దేశంలో వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్ హెస్ గివెన్ అస్ దిస్ ఫ్రీడమ్ టు కమ్ టుగెదర్ అండ్ వర్షిప్ హిమ్, సింగింగ్ గ్లోరీస్ టు హిమ్. ఈ స్వాతంత్రం కూడా అంటే ఈ ఫ్రీడమ్ కూడా చాలామందికి లేదు. కొంతమందికి ఫ్రీడమ్ కావాలి. ఏ దాంట్లో నుంచి ఫ్రీడమ్ కావాలి? వాళ్ళ మదర్ తను ఏమి టెస్ట్ చేయకూడదు, బుక్స్ చూడకూడదు. నేను చెప్పే కొన్ని సత్యాలుగా ఉండొచ్చు, కొన్నిసార్లు మీకు లేకపోతే మంచిదే, అవి మీకు అర్థం కాకపోతే మరీ మంచిదే. ఇంకొంతమంది సెల్ ఫోన్ తీసి పెడితే ప్రాణం పోయే గిలగిల ఇంతకుముందు బీపీ వచ్చి పడిపోయేవాళ్ళు. ఇప్పుడు సెల్ ఫోన్ తీసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు ఫిట్స్ వచ్చినట్టు చేస్తున్నారు, యవనస్తులు కానీ పెద్దలు కానీ.
cell phone becomes a part of our life. So we are bound to something. We feel that we are not able to live without it. We are slaves, in other words. We are under the bondage of certain influence. ఈ యొక్క ప్రభావం అంటే పెద్దవాళ్ళ గురించి చెప్తున్నాను. పెద్దవాళ్ళ దగ్గర కూడా సెల్ ఫోన్ ఒక 2 రోజులు తీసేయండి, వాళ్ళు తప్పకుండా ఎర్రగడ్డకు తీసుకుపోవాల్సిందే వాళ్ళను. చాలా కష్టం, ఎందుకంటే అలవాటు పడ్డా. కమ్యూనికేషన్ ఈజ్ గుడ్. కమ్యూనికేషన్ ఈజ్ ఆల్వేస్ గుడ్ బికాస్ ఇట్ సాల్వ్స్ సో మెనీ ప్రాబ్లమ్స్. బట్ వీ యూస్ ఎనీథింగ్ బియాండ్ ఇట్స్ limits, that becomes a sin for us. Freedom from sin, freedom from inability, freedom from Satan, freedom from bondage, and freedom from deadliness or death. ఈ 5 విషయాలు 5 రకాలుగా, అంటే అంత పెద్ద ప్రసంగం అంటే ప్రిపేర్ ఉంది, కానీ ఎంతవరకు చెప్పగలుగుతానో అంతవరకు ట్రై చేస్తాం. ఎందుకంటే ఈ గలతీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం మనం అర్థం చేసుకోవాలంటే 4వ అధ్యాయాన్ని చదవాలి. అంటే కాబట్టి అన్నా కానీ ఈ స్వాతంత్రం అంటే ఇట్స్ ఎ కంటిన్యూయేషన్ అన్నమాట. ఏం మాట్లాడుతున్నాడు పౌలు అంటే గలతీ సంఘము ఇది అన్యుల సంఘం. అన్యుల సంఘం అంటే యూదులు కాదు. వాళ్ళు యేసు ప్రభువును తమ స్వంత రక్షకునిగా అంగీకరించి విశ్వాసులుగా అయ్యారు, ఒక సంఘముగా కట్టబడ్డారు. ఈ సంఘానికి యూదుల ప్రీచర్స్ వచ్చారు, ఫాల్స్ ప్రీచర్స్ అంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారంటే, మీరు సున్నతి పొందాల్సిందే, మీరు రక్షణ మీకు అంత ఈజీగా రాదు, ధర్మశాస్త్రాన్ని మీరు పాటించాల్సిందే, పండుగలు మీరు ఆచరించాల్సిందే, ఆచరణ మీరు చేయవలసిందే. బై ద వే, పాత నిబంధన ఆచరించాలనా లేదా చెప్పరండి. వాట్ యు థింక్ అబౌట్ ద ఓల్డ్ టెస్టమెంట్? ఓల్డ్ టెస్టమెంట్ ఈజ్ కంప్లీట్లీ ఇట్ ఈస్ ఫుల్ఫిల్డ్. ఇట్ ఈస్ అంటే ఆ ధర్మశాస్త్రం ఇచ్చిన వ్యక్తే యేసుప్రభు వారు దాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు, నెరవేర్చేశాడు. కాబట్టి నెరవేర్చినాడు కాబట్టి మనం పాటించాల్సిన అవసరం లేదా? క్రీస్తు మన కొరకు ఈ అడుగు జాడలను పెట్టి ఉంచాడు. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు వెళ్ళిన మార్గంలో మనం వెళ్ళాలి. ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చాడా? నెరవేర్చడానికి వచ్చాడు. ఏం నెరవేర్చాడు యేసు ప్రభు వారు? ధర్మశాస్త్రం క్రింద చాలా ఉన్నాయి. ఏంటి ధర్మశాస్త్రం కింద ఉన్నాయంటే మన పాపం. మన ధర్మశాస్త్రము బాలశిక్షకుడు. అంటే ఏంటి బాలశిక్ష అంటే మీకు తెలియదు, పెద్దలకు తెలుసు. బాలశిక్ష అంటే ఏంటంటే చిన్నప్పుడు, అంటే మనకు ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళ క్రితం ఏం చదువుకున్నారు ఆంటీ అంటే పెద్ద బాల శిక్ష అనేవాళ్ళు. మాకు తెలియదు అది ఏందో. తర్వాత కొంతకాలం అర్థమైంది. అంటే వాళ్ళు ఏం చదువుకోవాలి, ఇంట్లో ఉండి, అంటే స్కూల్ కూడా పోకూడదు, కానీ ఒక పెద్ద బాల శిక్ష అని ఒక బుక్ ఉంది, ఇప్పటికి కూడా దొరుకుతుంది. దాంట్లో అన్నీ ఉంటాయి. ఏమి బల్లి శాస్త్రం, పిల్లి శాస్త్రం, కుక్క శాస్త్రం, పైన పడితే కింద పడితే, అంటే అన్ని మూఢనమ్మకాలు అన్నీ ఉంటాయి. కానీ అవి అన్నీ మూఢనమ్మకాలు చెప్పరు. హిందూ శాస్త్రాలు కొన్ని ఉంటాయి, ఈలు ఉంటాయి, గుణింతాలు ఉంటాయి, లెక్కలు ఉంటాయి, సైన్స్ ఉంటుంది, అన్నీ అన్నమాట, ఆల్ ఇన్ వన్. సో పెద్ద బాల శిక్షను పూర్తి చేసినారనుకో 5th క్లాస్ కంప్లీట్ అయినట్టు లెక్క. నాకు తెలిసి 10th క్లాస్ స్టాండర్డ్ ఉంటుంది వాళ్ళకు. మంచిగా రాస్తారు, మంచిగా మంచి తెలుగు మాట్లాడతారు. ఎందుకంటే దాంట్లో సెంటెన్స్ ఫార్మేషన్ ఎట్లా చేయాలనో నేర్పించబడుతుంది. మనకు తెలుగు రాదు, నాకైతే ఇంగ్లీష్ కూడా రాదు. ఎందుకంటే ఎవరు చెప్తుంటాడు అనమాట, ఇంగ్లీష్ ఇస్ నైదర్ మై టంగ్ ఆర్ మై మదర్స్ టంగ్. సో మదర్స్ టంగ్ కాదు, నా టంగ్ కాదు. కాబట్టి ఒక ఆయన మాట్లాడుతున్నాడంట, ఒక దీవికి పోతే మిషనరీ, ఆయన మాట్లాడుతున్నాడంట, హౌ ఆర్ యూ అంటే ఐఎమ్ ఫైన్ అంటున్నాడంట. అన్ని మాటలకు మధ్యలో కుస్ అంటున్నాడంట. ఏంద్రా ఈయన సౌండ్స్ ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకున్నాడు ఈయన? డౌట్ వచ్చింది. ఏంది అంటే ఆయనకి ఇంకొక మిషనరీ, అంతకుముందు పోయిన మిషనరీ రేడియో ఇచ్చిపోయినాడు. షార్ట్ వేవ్లో ఇంగ్లీష్ విని అవి సిగ్నల్స్ వచ్చినప్పుడు రాబోయినప్పుడు పుస్ అంటుంటాయి కదా, మీకు తెలియదు లేండి, సిగ్నల్స్ గురించి తెలియదు.
సో అవి కూడా భాషలో భాగం అనుకొని అట్లా అనేవాడట. హౌ ఆర్ యూ అంటే ఫైన్ అని తుస్ అనేవాడట. అట్లా తెలియని విషయాలు మనం నేర్చుకుంటే తప్పుగానే ఉండిపోతాయి. సో నన్ను చాలాసార్లు అంటే నేను ఆంధ్రప్రదేశ్లో తెలుగు మాట్లాడాలి, ఆంధ్రప్రదేశ్ బయట మాట్లాడితే ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడాలి. కాబట్టి ఇంగ్లీష్లోనే నేను బైబిల్ చదువుకునేవాడిని, ఇంగ్లీష్లో బోధ చేసేవాడిని, ఇంగ్లీష్లోనే మళ్ళీ తర్వాత అంటే నా ఆర్గనైజేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలుగు చర్చెస్ మధ్య పని చేస్తున్నా కాబట్టి మళ్ళీ తెలుగు బైబిల్ చదివి తెలుగులో వాక్యం చెప్తున్నాను. కారణం ఏంటంటే మనం ఎక్కడైనా ఏదైనా సరైన విధానంలో నేర్చుకోవాలి. కానీ నేర్చుకునే విధానంలో తప్పు. ఫర్ ఎగ్జాంపుల్ మీ పాటలు పాడతారు, చాలా పాటలు ఒరిజినల్ ట్యూన్స్కి మీరు పాడేదని కొంచెం తేడా ఉంటుంది. కానీ మీరు నేర్చుకున్నది ఎవరి దగ్గర నేర్చుకున్నారో అట్లనే పాడతారు, తప్పేం కాదు. కానీ ఒకవేళ పాట రాసిన ఆయన వచ్చినాడు అనుకో, నేను ఒకసారి అడిగాను, అంటే పాట రాసిన ఆయన అడిగాను, ఇది మీ పాట లాగానే ఉంది అన్నాను. ఆయన అన్నాడు, నేను ఓర్చుకోలేకపోతున్నాను, ఇది నా పాటే కానీ రాగం వాళ్ళ ఇష్టం వచ్చింది పెట్టుకొని పాడుతున్నారు అన్నాడు. కాబట్టి ఆయన అడిగారు, అంటే ఎట్లా పాడుతున్నారులేండి, సంతోషము, అంటే వాళ్ళకి ఇష్టమైనట్టుగా వాళ్ళు పాడుతున్నారు. చాలాసేపటికి అర్థమైంది అది ఆయన పాట అని ఆయనకు కూడా. సో మంచిగా నేర్చుకోవాలి. ఈ రోజున మనము వాట్ ఈస్ అంటే ఫ్రీడమ్. యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయనకు చాలామంది అందరు ఇష్టపడ్డారా యేసు ప్రభును? చాలామంది ఆయనను ద్వేషించినారు. ఎవరు ద్వేషించారు ఆయనను? శాస్త్రులు, పరిసయ్యులు. ఎందుకు ద్వేషించారు? ఏమైనా రీజన్ ఉందా? మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చేస్తున్నాడని అదొక్కటే కాదు, అదొక సాకు అంతే. వాళ్లకు మెయిన్ ఏంటంటే ఈయన బోధ వాళ్ళ బోధ మాదిరి లేదు. ఆయన అధికారంతో ఉంది, అంత మాత్రం కాదు, దయ్యములు చూచి గడగడ వణుకుతున్నాయి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతున్నాయి. ఏంటిది బోధ? ఎందుకు వారికి ఆశ్చర్యం అంటే బోధకులలో వాళ్ళే గొప్ప బోధకులు అనుకున్నారు. కానీ యేసుప్రభు బోధ అనేకులను దయగల మాటలు. యేసుప్రభు వారు ఏం చెప్పాడు? గట్టిగా అరిచి అందరిని తిట్టలే, దయగల మాటలు, పరలోకపు మాటలు, పరలోక రాజ్య సంగతులు చెప్పినప్పుడు వారు ఎంతగానో సంతోషించి దేవుని మహింపరిచారు. అందుకే జనసమూహములు ఆయన యొక్క మాటల కొరకు ఆయన వెంబడిస్తూ వచ్చినారు. నెంబర్ 1 ఏంటంటే ఈ ధర్మశాస్త్రము మనల్ని పాపము ఎటువంటిదో చూపిస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధత, మానవుని యొక్క పాపం. మానవునికి దేవుడు ఫస్ట్లో ఫ్రీడమ్ ఇచ్చాడు. ఫస్ట్ ఫ్రీడమ్ ఏమి ఇచ్చాడు? యేసు ప్రభు అంటే దేవుడు, త్రిత్వమైన దేవుడు ఆదామును సృజించిన తర్వాత ఏమి ఫ్రీడమ్ చెప్పాడు? అప్పుడే ఫ్రీడమ్ ఉంది. ఏమన్నాడు తెలుసా? ఒక్క కండిషన్ పెట్టాడు. ఫ్రీడమ్ ఇస్తూ ఒక్క కండిషన్ పెట్టాడు. ఏం చెప్పాడు? బాబు ఆదాము, అబ్బా, ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలం నువ్వు నిరభ్యంతరంగా, అంటే అర్థం ఏంటి? ఏ అభ్యంతరం లేదు, యూ హ్యావ్ ఫ్రీడమ్ టు ఈట్. బట్ వన్ థింగ్, ఆ చెట్టును చూసినావా, అది మంచి తెలివి, చెడ్డల తెలివినిచ్చు వృక్షం అది. దాన్ని నువ్వు తింటే ఆ దినమున నీవు తింటే ఏమవుతావు? నిశ్చయంగా చస్తావు. క్వశ్చన్ ఏంటంటే ఆ తిన్న దినమున చావలేదే. యేసు అంటే దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే ఆయన దేవుని యొక్క ఆత్మను పెట్టిన ఆత్మను దేవునికి విధేయత చూపకుండా సాతానికి ఎప్పుడైతే విధేయత చూపాడో అపరాధం చేశాడు, పాపం చేశాడు. కాబట్టి చచ్చిన స్థితి అయిపోయింది ఆయన ఆత్మ. అంటే అర్థం ఏంటి చచ్చిన స్థితి? అంటే దేవునికి దూరంగా వెళ్ళిపోయినాడు. అంటే ఏంటంటే నీకు ఆయనకి ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని ఏం చేశాడు? ఆయన పోగొట్టుకున్నాడు. ఎవరు తీసుకున్నారు ఈ స్వాతంత్రంని? సాతాను చేతిలోకి పోయినా. అందుకే వాడు ఈ లోకాధికారి, ఈ లోకాధిపతి, వాని పేర్లు, వాని క్రింద మనం ఉన్నాం. అంత మాత్రం కాదు, వానికి ఒక బలం ఉంది. ఏంటి వాని బలము? సాతాను యొక్క బలం ఏంటి మీకు తెలియదా? వాడు ఏ విటమిన్ వేసుకుంటాడు తెలుసా మీకు? ధర్మశాస్త్రాన్ని ఉపయోగించుకొని మరణం తెచ్చాడు వాడు.
అంటే యేసు ప్రభు అంటే ఒకవేళ చెప్తే దేవుని యొక్క ఆజ్ఞ నువ్వు దినం చస్తానన్నప్పుడు ఆ చావు ఎప్పుడైతే కారణమయ్యాడు మానవుడు, ఈ మరణాన్ని సాతాను పట్టుకున్నాడు. అప్పటి నుంచి మానవునికి జీవితకాలమంతా మరణ దాసత్వములో ఏమవుతున్నాం చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును మనమంతా ఎట్లున్నామంట, జీవితకాలమంతా మరణ భయము చేత. దాస్యం అంటే మీ దాసత్వము, అండర్ బాండేజ్, అంటే వీ హ్యావ్ నో ఫ్రీడమ్, బట్ వీఆర్ లివింగ్ అండర్ ఫియర్. వాట్ ఫియర్? మరణ భయం. డెత్ అంటే భయం. మరణం అంటే అందరికీ భయం కదా. ఎవరికైనా భయం లేదా? మరణించిన వాళ్ళ పక్కన ఫ్రెండ్ ఉన్నా కూడా షేక్ హ్యాండ్ ఇయ్యరు, చచ్చిపోయినాడు అని చెప్తే లేచి ఉరుకుతారు, వాడేమో మింగేటట్టు. కానీ మరణము మానవుణ్ణి వేధిస్తూ, మరణ బలము ఎవరి దగ్గర ఉందంటే సాతాను. వాడు ఎందుకు ఆ విధంగా తీసుకున్నాడు అంటే, అవిధేయత అనే దేవునికి అవిధేయత చూపడం ద్వారా దేవుని యొక్క తీర్పును చెప్పాడు. నిశ్చయంగా చస్తావన్నాడు, అందుకే చచ్చాడు మానవుడు, చస్తున్నాడు మానవుడు. కానీ రెండవ ఆదాము అయిన క్రీస్తు తిరిగి మనల్ని జీవింపచేయడానికి, ఆత్మలో వెలిగించి ఆత్మను నిత్య జీవము వైపుకు మనల్ని నడిపించడానికి, ఏ ఆదాములో జీవం కోల్పోయామో నిత్యము జీవించే జీవితాన్ని యేసుక్రీస్తులో మరణ భయంలో జీవితకాలమంతా దాసత్వంలో ఉన్న మనల్ని విడిపించాడు. ఎలాగంటే మనలాగేనే ఆయన రక్త మాంసములో అంటే నరావతారిగా లోకానికి వచ్చాడు. మొదటిగా ఈ యొక్క యోక్ ఆఫ్ స్లేవరీ. ఏంటి ఈ స్లేవరీ అంటే, మీకు అంటే ఇండియన్ మెంటాలిటీ అని చెప్తారు కొన్నిసార్లు. ఏం చెప్తారంటే, బయట దేశాల్లో వెస్టర్న్ కంట్రీస్లో ఇంకా ఇండియన్ మెంటాలిటీ అంటే అర్థం ఏంటంటే, ఆల్వేస్ వి మేక్ సంబడి బాస్. అన్నోయింగ్లీ వి ట్రీట్ అదర్స్ యాజ్ అవర్ బాస్. కొంచెం తెల్ల రంగు కనబడినా అంటే తెల్ల వాళ్ళని చూస్తే కొంచెం ఇదైపోతారు. సో సబ్మిసివ్ ఎక్కువ ఉంటుంది. ఈ మధ్య లేదులేండి, కొంతకాలం క్రితం వరకు. సో గ్లోబల్గా ఉన్న మన యొక్క మెంటాలిటీ ఏంటంటే, వీఆర్ టెండ్ టు బీ స్లేవ్స్. ఈ స్లేవరీ అంటే ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పాను ఇందాక. అవర్ ఫోర్ ఫాదర్స్ దే సరెండర్డ్. వాళ్ళు ఒక అంటే బలవంతపు ఫోర్స్ ద్వారా వాళ్ళు స్లేవ్స్, అంటే చెప్పినట్లు చేయాల్సిందే, ఆజ్ఞ ఇస్తే పాటించాల్సిందే, నో అనడానికి వీలు లేదు. దెర్ ఈస్ నో ఫ్రీడమ్ టు డూ అకార్డింగ్ టు దేర్ ఓన్ విష్. ఇంకో రకంగా చెప్పాలంటే, వాళ్ళ విల్కి ఏముంది, సర్టన్ లిమిట్స్ ఉన్నాయి. నా ఇష్టం అనడానికి లేదు. ఒక యజమాని క్రింద ఏం చెప్తే అది చేయాల్సిందే. ఇప్పటికి నేను అంటే దాదాపు 20 సంవత్సరాల క్రితం బీహార్లో పాట్నాకు అవతల ఒక 100 కిలోమీటర్స్ దూరంలో ఒక చిన్న విలేజ్, రిమోట్ విలేజ్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అంటే సర్వే కోసం వెళ్ళాము. అక్కడ చాలా వ్యవసాయ కూలీలు ఉన్నారు. చాలామంది చిన్న హట్స్ వేసుకొని ఉన్నారు. కొన్ని వందల ఎకరాలు వాళ్ళు సాగు చేస్తారు. నేను అనుకున్నాను వీళ్ళంతా అంటే ఒక విలేజ్ మాదిరి ఉంది, ఆ విలేజ్లో అందరు కూడా లైన్గా వేశారు, వాళ్ళ ఎంత డిసిప్లిన్గా ఉన్నారేంటి ఈ విలేజ్లో అనుకున్నా. అక్కడ చదువు పాఠశాల లేదు, నో కరెంట్. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, వాళ్ళ పిల్లలు కూడా చేయాల్సింది ఏంటంటే, పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆ యజమాని యొక్క అంటే వేరే యజమాని ఉంటాడు, వాళ్ళు మైగ్రెంట్స్ యాక్చువల్గా, వాళ్ళు రాజస్థాన్ నుంచి ఇంకా చండీగఢ్ నుంచి కూడా పోయారు కొంతమంది. సో అక్కడ పని చేస్తారు వాళ్ళు. నేను వాళ్ళని అడిగాను, పిల్లల్ని వాళ్ళను చదువు స్కూల్కి అంటే వాళ్ళకి మీరు అంటే ప్రిమిటివ్ స్టేజ్లో ఉన్నారు, బట్టలు లేవు ఎవరికి కూడా.
అంత చాలా ఘోరంగా ఉన్నారు అక్కడ. నేను పెద్ద పిల్లలు అయినా కూడా బట్టలు సరిగా లేవు. నేను చూసి చాలా బాధపడ్డాను. పేరెంట్స్ని అడిగాను. వాళ్ళ పేరెంట్స్ కూడా ఏమన్నారంటే వాళ్ళ తాత ఎవరో ఈ ఆసామి దగ్గర ఏం తీసుకున్నాడు, డబ్బు తీసుకున్నాడు. అది వాళ్ళకి తెలియదు. ఎంత డబ్బు తీసుకున్నాడు అంటే ఏమో తెలియదు. ఎంత కట్టాలి మీరు అంటే మాకు తెలియదు, ఇంకా కట్టాలని చెప్తారు. ఇప్పుడు పిల్లల్ని చదివించాలని మేము కొంతమంది పిల్లల్ని స్మగుల్ చేశాం. అక్కడి నుంచి తీసుకొని వచ్చి వాళ్ళని పాట్నాలో ఒక స్కూల్, అంటే మేము పెట్టిన స్కూల్లో అక్కడ వాళ్ళని జాయిన్ చేసి చదివి, వాళ్ళు వెనకలకు వెళ్తే వాళ్ళు ప్రశ్న అడిగారు. అంటే ఇప్పుడు చెప్తున్న 20 years బ్యాక్ ఇప్పుడు జరుగుతున్న సంగతులు. వాళ్ళు క్వశ్చన్ చేసినందుకు కొంతమందిని చంపేశారు, కొంతమందిని అంటే వాళ్ళంతా ఇంకా కూడా వాళ్ళ పేరెంట్స్కి స్వాతంత్రం అంటే తెలియదు. ఆ పిల్లలకు వాళ్ళకు అంటే చదువుకున్నారు కనుక వాళ్ళకి ధైర్యం వచ్చింది. కొంతమంది మళ్ళీ సిటీలో వచ్చి సిటీలోనే జాబ్ సంపాదించుకొని వాళ్ళ పేరెంట్స్ని దొంగగా తెచ్చుకొని అంటే వేరే స్టేట్లకు వెళ్ళి చదువుకుంటున్నారు, అంటే పని చేసుకుంటున్నారు. ఇది చెప్తున్నా అంటే భారతదేశంలో ఇంకా స్లేవరీ ఇంకా ఉంది. నేను చెప్పేది నిజమో కాదో మీరు ఒకవేళ టెస్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు కూడా వెళ్ళండి ఆ గ్రామాల్లో, నేను పేర్లు చెప్తాను. ఆ గ్రామాల్లో ఇప్పటికి కూడా దాసత్వం క్రింద ఉన్నారు. అంతెందుకు మన భారతదేశం మహబూబ్ నగర్లో ఒక ఏరియా ఉంది, అక్కడ కూడా అంతే. యజమానులే నీళ్లు లేక అక్కడ గుంటూరుపల్లి ఉంది, తర్వాత గోదావరి ఉంది, గోదావరిపల్లి ఉంది, తర్వాత కర్ణాటకలో ఇంకొక పేర్లు ఉన్నాయి, ఆ పేర్లన్నీ ఉన్నాయి అక్కడ. నేను అన్నాను ఏంటి ఇవన్నీ అంటే అక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి ఇక్కడికి వచ్చారు. ఎవరు వాళ్ళంటే భూస్వాములు అన్నారు. భూస్వాములు ఇక్కడి ఎందుకు వచ్చారు అని అడిగారు. మహబూబ్ నగర్ ఏరియాలో ఉన్న డ్రాట్ని బట్టి చాలా అంటే నీళ్లు లేవు, కరువును బట్టి అక్కడున్న ఓనర్స్ అంతా వలసకు వెళ్ళారు. వలసలు అంటే మీకు తెలుసు, పనికి బాంబే అట్లా కలకత్తా వెళ్ళి పని చేసుకునేవాళ్ళు. వాళ్ళు ఈ భూమి ఉండి మాకేం లాభము అని చెప్పేసి అమ్మేశారు. ఇది చంద్రబాబు నాయుడు కంటే ముందు అంటే ఆ టైంలో జరిగిన సంగతి చెప్తున్నాను. అక్కడ వాళ్ళకు కెనాల్ వస్తుందన్న సంగతి తెలియదు. చాలా సారవంతమైన భూమి, నీళ్ళు వస్తాయన్న సంగతి తెలియదు. ఎట్లయితే శంషాబాద్లో ఎయిర్పోర్ట్ వస్తుందని అక్కడున్న వాళ్ళకి తెలియక అమ్మేసుకున్నారో అలాగనే వాళ్ళు అమ్మేసుకొని అదే భూమిలో వాళ్ళు ఏమిగా పనిచేస్తున్నారు తెలుసా? ఇంకా ఇప్పటికి కూడా వాళ్ళు కూలీలుగా పనిచేస్తున్నారు. ఓనర్స్ ఒకప్పుడు, ఇప్పుడు కూలీ. ఎకరా 150 రూపాయలు కొనుక్కున్నారంట. ఎంత మోసం! అప్పట్లో అంటే నేను చాలా దాన్ని అంటే మేము చాలా హైలైట్ చేసి కొంచెం గవర్నమెంట్ని కదిలించాము, కానీ లాభం లేదు. ఎందుకంటే నాయకులే మా ప్రజలని తమ యొక్క దాసత్వంలో పెట్టుకొని వాళ్ళు పని చేయించుకుంటున్నారు. సో ఈ స్లేవరీ అనేది అన్లెస్ యు నో యువర్ రైట్, అన్లెస్ యు నో యువర్ ఫ్రీడమ్, యూ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ద స్లేవరీ. రెండవది, ఎక్కడైతే ప్రభు ఆత్మ ఉంటుందో అక్కడ ఏముంటుందంట? 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 3:17. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. స్వాతంత్రం అనే పదం, లిబర్టీ, ఫ్రీడమ్. ఎక్కడైతే ప్రభు యొక్క ఆత్మ పని చేస్తుందో లేదా పని చేస్తాడో అక్కడ ఫ్రీడమ్ ఉంటుంది. మన ఫ్రీడమ్ లేదని చెప్పడానికి కారణం ఏంటి తెలుసా? అంటే ఎట్లా లేదని చెప్తామంటే బయట ఒకటి మాట్లాడుతున్నాం, లోపల ఒకటి ఉంటుంది. అంటే ఫ్రీడమ్ లేదు. వీఆర్ నాట్ ట్రూత్ఫుల్, వీఆర్ నాట్ అంటే ఫ్రీలీ వీఆర్ టాకింగ్, వీఆర్ సంథింగ్ హైడింగ్ ఇన్ అస్. దట్ మీన్స్ వీఆర్ అండర్ బాండేజ్. కాబట్టి రెండవది ఏంటంటే ఈ స్లేవరీ నుంచి బయటికి రాకపోతే వీ విల్ లివ్ అండర్ ద స్లేవరీ ఆఫ్ సేటన్. ఎట్లా అంటే అన్నోయింగ్లీ వీఆర్ సరెండరింగ్ అవర్ సెల్స్. ఫర్ ఎగ్జాంపుల్, యేసుప్రభు ఉన్న దినాల్లో నేను చెప్పాను కదా, శాస్త్రులు పరిసయ్యులు ఆయనతో మాట్లాడుతున్న సందర్భంలో యేసుప్రభు అన్నారు, మీరు అబ్రహాము పిల్లలు, మీరు సత్యంని గ్రహిస్తే సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. నా వాక్యం సత్యం, నేను చెప్పేది తండ్రి గురించి చెప్తున్నాను.
దేవుని వాక్యము అంటే ఆయన మాటలే నేను చెప్తున్నాను. చూడండి 8వ అధ్యాయము యోహాను సువార్త 8:31 చదువుతున్నాను. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులుగా ఉండి సత్యమును గ్రహించెదరు. యేసు ప్రభు వారు తను నమ్మిన యూదులతో చెప్తున్నాడు. యూదులు అంత త్వరగా నమ్మలే యేసు ప్రభు, కానీ నమ్మిన యూదులతో ఈ మాట చెప్తున్నాడు. ఏంటంటే, మీరు నాకు శిష్యులుగా ఉండాలనుకుంటే నా వాక్యమందు మీరు నిలిచి ఉండాలి. అప్పుడు సత్యం మీకు తెలుస్తుంది. సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది? సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అంటే వారేమన్నారు తెలుసా? స్వతంత్రత అనే లోపల వారన్నారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూనూ ఎవనికిని దాసులై. నిజమది? నిజమా? 430 సంవత్సరాలు ఉన్నారు ఎక్కడ? ఐగుప్తులో. అబ్రహాము సంతానము 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. 70 సంవత్సరాలు బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజర్ కింద, అంటే బబులోను సామ్రాజ్యానికి దాసులుగా కొనుక్కోబడ్డారు. అయితే వాళ్ళు ఏమంటారు? యేసు ప్రభుతో హిస్టరీ తెలియదు అనుకున్నారు. కాబట్టి వాళ్ళు అన్నారు, మేము ఎప్పుడు ఎవరికి కూడా దాసు, మేము అబ్రహాము సంతానం. ప్రభు అన్నాడు, మీరు అబ్రహాము సంతానము అని చెప్తున్నారు కదా, మంచిదే. మీరు పాపము చేయి ప్రతివాడు, యేసు ప్రభు అన్నాడు. యేసు ప్రభు వారు ఏమన్నాడు? 34, యేసు పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసులని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు దాసత్వం ఏం దాసత్వం ఇది? పాపానికి దాసు. పాపం చేస్తే దాన్ని మనం ఎవరికి దాసులం అవుతాం? పాపానికి దాసులం అవుతాం. యేసుప్రభు చెప్పాడు. కాబట్టి యేసుప్రభు వాళ్ళు ఏమన్నారని ఆ మాట చెప్తే వారికి అర్థం కాలేదు. వాళ్ళు యేసుప్రభు ఇంకోటి చెప్పాడు, దాసునికి కుమారునికి ఉన్న తేడా చెప్పాడు. దాసుడు ఎంత క్లోజ్గా ఉన్నా దాసుడే యజమానికి, కానీ కుమారుడైతే స్వతంత్రుడు. ఎందుకు? తండ్రి ఇంట్లో ఉంటాడు, అంటే హక్కుదారుడు. అందుకే ఆ మాట చెప్పాడు. కుమారుడు మిమ్మల్ని, అంటే మీరు దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేస్తాడు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను కనుక, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినట్లా మీరు నిజముగా స్వతంత్రులు అవుతారు. యేసుప్రభు వారు తన గురించి వారికి చెప్తున్నాడు. ఏంటంటే, మీరు నన్ను నా వాక్యం విని నా వాక్యంలో మీరు నమ్మితే మీరు సత్యం తెలుసుకుంటారు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అంటే వారన్నారు, మాకు తెలుసు అన్నట్టుగా మాట్లాడారు. వెంటనే ప్రభు అన్నాడు, పాపం, మీరు అబ్రహాం గురించి చెప్తున్నారు, మంచిదే, మీ తండ్రి అబ్రహామే, కానీ పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు అన్నాడు. ఇంకా వాళ్ళు ఏమన్నా చంపాలనుకున్నారు యేసు ప్రభును. ఎందుకంటే, మీరు అబ్రహాం సంతానం నాకు తెలుసు, కానీ మీరు చంపాలని చూస్తున్నారు నన్ను అన్నాడు. వాళ్ళు అన్నారు, లేదే, మేము చంపాలని చూడలేదే, మా తండ్రి అబ్రహాం అన్నారే. మరి మీ తండ్రి అబ్రహాం అయితే అబ్రహాం చేసిన క్రియలు చేస్తారు, మీరు నన్ను చంపడానికి చూస్తున్నారు, అబ్రహాం అట్లా చేయలేదు కదా అంటే వారన్నారు, యేసు ప్రభువు చాలా భీకరమైన మాట అన్నారు. చాలా చెడ్డ మాట అన్నారు. ఏమన్నారు తెలుసా? మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారం కాదు, మరియాకు వివాహం కాలేదు కనుక యేసు ప్రభు యొక్క పుట్టుకని వారు ప్రశ్నించినారు. అందుకు ప్రభు వారికి సమాధానం చెప్పాడంటే, మాకు తండ్రి ఒక్కడే ఉన్నాడు, మాకు దేవుడు ఒక్కడే తండ్రి అంటే, యేసుప్రభు వారు ఏమన్నా, దేవుడు మీ తండ్రి నీడలా మీరు నన్ను ప్రేమిస్తారు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చినాను, నా అంతటా నేను వచ్చి ఉండలేదని అని పంపి. ఈ మాట చెప్తుంటే ఇంకా వారికి గ్రహింపు రాలేదు. అందుకే వారు సెకండ్ థింగ్ ఏంటంటే, వారు దాసత్వంలో ఉన్నారు కనుక, పాప దాసత్వంలో ఉన్నారు కనుక యేసుప్రభు వారు చెప్పే రియల్ సత్యాన్ని, అంటే సత్యమును గ్రహించలేకపోతున్నారు. వినకుండుట వలన, నా బోధ విననేరక ఉండటం వలన. విననేరక ఇంగ్లీష్లో చాలా బాగుంది. ఏముంది ఇంగ్లీష్లో? యు రిజెక్టెడ్ ఆర్ యు ఆర్ నాట్ విల్లింగ్ టు ఒబే. ఏముంది తెలుగు చదువు? యు ఆర్ నాట్ ఏబుల్ టు లిసన్ టు మై వర్డ్. ఇంకొక ట్రాన్స్లేషన్లో, యు ఆర్ నాట్ విల్లింగ్ టు హియర్ మీ. యేసుప్రభు తన గురించి తాను సత్యం చెప్తూ ఉన్నాడు. ఒకవేళ నాకు తండ్రి తెలియదు అన్నాడు అనుకోండి, యేసుప్రభు ఏం చెప్పినట్టు? తండ్రి తెలియదా? తెలుసు.
ఇక్కడ వాళ్ళు అబ్రహాం మా తండ్రి అన్నాడు అన్నందుకు ప్రభువు మీ తండ్రి అబ్రహాం అయితే అబ్రహాం క్రియలు చేస్తారు, మీరు అబ్రహాం క్రియలు చేయడం లేదు. ఎవరు మీ తండ్రి అంటే అపవాది, మీరు అపవాది మీ యొక్క నాయన. యేసు ప్రభు స్ట్రైట్గా చెప్పాడు 44వ వచనంలో, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొస్తున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమేది లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు ఫాదర్ ఆఫ్ నేషన్స్ అంటారు కదా, అట్లనే అబద్ధానికి జనకుడు వాడు. కాబట్టి మనం అబద్ధం ఆడితే ఎవరు పిల్లలము? అమ్మా అపవాది పిల్లలు, ఏం డౌట్ లేదు. అబద్ధము జరిగించే ప్రతి వాడిలో సత్యం ఉండదు, సత్యం లేకపోతే అపవాదికి చోటిస్తాం. కాబట్టి మీరు దేవుని సంబంధమైన వాడు దేవుని మాటలు వింటాడు, దేవుని సంబంధులు కాని వారు ఎవరి మాట వింటారు? మీరు విననే వినరు. దేవుని సంబంధులు కాని వారు ఆయన మాటలు విననే వినరు. ద సెకండ్ థింగ్ ఈజ్ వాంటెడ్లీ willingly rejecting his voice, his truth. We always go for the false. అంటే we are surrendered to the Satan. కాబట్టి మన యొక్క క్రియలు మనల్ని అంటే సాతాను మన ఆ క్రియలు జరిగించడానికి వాడుకుంటూ ఉన్నాడు. మూడవది, ఈ యొక్క సత్యాన్ని మనం తెలుసుకుంటే యేసుక్రీస్తు సత్యం. ఈ సత్యం అని కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు. ఆయనను ఎరిగి ఉంటే, ఆయన తెలుసుకుంటే నిత్య జీవము అన్నాడు. యేసుప్రభుని ఎరుగుటయే నిత్య జీవము అని రాయబడి ఉంది. కాబట్టి యేసుప్రభు ఎవరో తెలుసుకోవాలి. ఎవరు? యేసుప్రభు వారికి చెప్పాడు ఏంటంటే, మీరు వాళ్ళు అన్నారు నువ్వు సమరయుడవు అన్నారు. ఏమన్నారు? చెడ్డమాట అది. నువ్వు సమరయుడు అంటే యూదుని పట్టుకుని సమరయుడు అంటే అర్థం తెలుసు, మిక్స్చర్ అని అర్థం, మిక్స్చర్ జాతి అని అర్థం. కాబట్టి సమరయుడు నువ్వు అన్నారు. ప్రభు ఏమనలేదు. మళ్ళా ఏమన్నారు? కొంచెంసేపు అయినాక ఇంకొంచెం ఎక్కువ వెళ్ళిపోయి, నువ్వు దయ్యం పట్టిన వాడువు కాబట్టి నువ్వు ఈ విధంగా చెప్తున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు. అబ్రహాం చనిపోయాడు కదా. ఆయన ప్రభు ఈ మాట చెప్పినప్పుడు అబ్రహాం చనిపోయాడు, ప్రవక్తలు చనిపోయారు, నువ్వు అంటున్నావు నా మాట వింటే వాడు ఎప్పుడు నిలుస్తాడు, నిత్యము నిలుస్తాడు అంటున్నావు. ఏంటి నీకు పిచ్చి పట్టింది, దయ్యం పట్టింది అన్నారు. ఫస్ట్ ఏమన్నారు? నువ్వు దుర్బీజుడు అన్నారు. రెండవది నువ్వు సమరయుడు అన్నారు. మూడవది దయ్యం పట్టినవాడు. ఎవరిని? ఈ మాటలు మనల్ని అంటే ఊరుకుంటామా? సత్యమై ఉండి క్రీస్తు కూడా వారిని ప్రేమించాడు కనుక వారిని ఓర్చుకొని ఈ మాటలు చెప్తున్నాడు. ఏం చెప్పాడంటే, నా మాటలు మీరు వింటే, నా మాటలు ఎందుకు మీరు గ్రహిస్తే, మీరు సత్యం గ్రహిస్తే ఎన్నడూను మీరు మరణాన్ని రుచి చూడరు. ఈ మాట చెప్పే లోపల తల తిక్క తిరిగింది వాళ్ళకి. చూడండి 52వ వచనం. అందుకు యూదులు నువ్వు దయ్యం పట్టిన వాడని ఇప్పుడు ఎరుగుదుము, అబ్రహామును ప్రవక్తలను చనిపోయి అయినను ఒకడు నా మాట గైకొని వాడు ఎన్నడూను మరణము రుచి చూడని నువ్వు చెప్పుచున్నావే. వాళ్ళకి అర్థం కావడం లేదు. మరణించరు నా మాట వింటే అంటే ఏం మరణం? అడగాల్సింది వాళ్ళు అడగకుండా ఇప్పుడు మాకు అర్థమవుతుంది నువ్వు దయ్యం పట్టిన వాడవు, అబ్రహాం చనిపోయినాడు. కాబట్టి ప్రభు అన్నాడు, ఇంకా వారిని అన్నాడు, నన్ను నేను మహింపరచుకోవడం లేదు, నేను తండ్రి యొద్ద నుంచి వచ్చాను, నేను తండ్రిని ఎరుగుదును అని నన్ను నేను మహింపరచుకోలేదు. ఎందుకంటే నేను దేవుని దగ్గర నుంచి వచ్చి నా తండ్రిని నేను మహింపరుస్తున్నాను, ఆయన నన్ను మహింపరుస్తున్నాడు. నేను ఆయనను ఎరుగుదును, తండ్రిని ఎరుగురు. మీరు ఎరుగురు ఆయనను, తండ్రిని ఎరుగురు, మీకు తెలియదు. తండ్రి అబ్రహాము మా దేవుడు, మా పితరుడు అంటున్నారు కానీ అబ్రహాము దేవుడిని మీరు పూజిస్తున్నారు. అబ్రహాము దేవుడు అని చెప్తున్నారు, యాకోబు దేవుడు, అంటే ఇస్సాకు దేవుడు అంటున్నారు కానీ ఆయన మీరు ఎరగడం లేదు. నేను ఎరుగుదును, నేను ఆయనను ఎరుగుదును, ఆయన ఎరుగునని నేను చెప్పినాడు. అలా మీరు వలె నేను అబద్ధికునే ఉంది కానీ నేను ఆయన ఎరుగుదును, ఆయన మాట గైకొరుచున్నాను. 55వ వచనం, 56వ వచనం. ఇక్కడ వాళ్ళకి ఇంకొక స్టెప్ తల తిరిగిపోయింది వాళ్ళకి. ఏమన్నాడంటే, అబ్రహాము నా దినం చూడాలని మిగుల ఆశపడ్డాడు. నీకు ఇంకా 40 సంవత్సరాలు కూడా లేవు, అబ్రహాం నీ దినాన్ని చూడాలనుకున్నాడు, నీకు అబ్రహాం తెలుసా అన్నాడు. అందుకు ఏమన్నాడంటే యూదుడు,
50 సంవత్సరాలు కూడా లేవే నువ్వు అబ్రహాం చూచితే యేసు ప్రభు అన్నాడు, ఇంకా స్ట్రైట్ వాళ్ళతో చెప్పిన మాట, యేసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నా, ఐ యామ్ యావే. యావే అనే పదము YHWH అంటే అర్థం ఏంటి? దాన్ని రాయడము చాలా కష్టం, అంటే రాయకూడదు వాళ్ళు. యూదులు అంటే బైబిల్ రాసే అంటే ధర్మశాస్త్రం రాసేవాళ్ళు, కానీ దేవుని పేరు వచ్చినప్పుడు యావే అంటే WHYH యావే అనే మనం పలుకుతున్నాం. ఎందుకంటే దాంట్లో ఓవల్స్ లేనప్పుడు పలకడం చాలా కష్టం. సో ఓవల్స్ తీసుకోవాలి. ఎక్కడి నుంచి తీసుకున్నారు అది? అడోనై అంటే లార్డ్, LORD, లార్డ్ అంటే అడోనై. మీకు ఇంగ్లీష్ బైబిల్లో ఎక్కడైతే క్యాపిటల్ లెటర్స్ LORD ఉందో అది యావే అని అర్థం, అంటే త్రిత్వమైన దేవుడు అని అర్థం. క్యాపిటల్ L స్మాల్ ORD ఉందనుకోండి, లార్డ్ అంటే అడోనై అని. అడోనై అంటే సర్వశక్తి కలిగిన వాడు అని అర్థం. సో ఈ అడోనై అంటే ఉన్నాను. ఈ యావే అంటే ఉన్నాను అనే పదం దేవునికి మాత్రమే చెందింది. అది యావే అనే పదానికి జెహోవా ఎట్లా వచ్చింది మరి? జెహోవా జా అనే పదము హిబ్రూలో లేదు. గ్రీకులో దాన్ని ట్రాన్స్లేట్ చేయాలంటే ఏం చేయాలి? యా పదం లేదు కనుక, యావే లేదు కనుక, జే ఉంది కనుక, అందుకే యెహోషువా అని మనం తెలుగులో చెప్తాము. దాన్ని ఇంగ్లీష్లో ఏమవుతుంది? జాషువా అయితే. సో అన్ని ఈ జేలన్నీ కూడా యాలు అన్నమాట. అట్లా జెహోవా అన్న యావే అన్న ఒకటే. సరేనా? మీ ఇంగ్లీష్ బైబిల్ చదివేటప్పుడు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ యేసు ప్రభు వారు తన గురించి తాను ఏం చెప్తున్నాడంటే, నేను అబ్రహాము పుట్టక మునుపే యావే అన్నాడు. ఇంకా అయిపోయింది వాళ్ళకి. ఇప్పటి వరకు విన్నదంతా ఒకటి, ఇప్పుడు వింటే వాళ్ళు ఏం చేసినారంటే ఆయన మీద రాళ్ళు రూవి చంపుదాం అనుకున్నారు, కానీ యేసు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని రాయబడింది. ఎందుకు చెప్పాను ఇంత స్టోరీ అంటే, స్వాతంత్రం అనేది లేకపోతే, దాసత్వంలో ఉంటే ఇలాగ ప్రవర్తిస్తాం. మన తండ్రి అపవాదికుడుగా అంటే అపవాది కనుక, వాడు సమస్త అబద్ధాలకు జనకుడు కనుక సత్యాన్ని నమ్మలేడు. సత్యము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే కొంతమందికి చాలా కోపం. సత్యము ఎప్పుడు కూడా మనల్ని హర్ట్ చేస్తుంది. సత్యము నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? ముద్దులు పెడతాడా? అమ్మా తప్పు చేస్తే ఏం చేస్తాడు? గాయపరుస్తాడు. కొంచెం సరి చేయకపోతే గాయపరుస్తాడు కూడా. నీ మేలు కోరి మంచి స్నేహితుడు. కాబట్టి అబద్ధాన్ని జరిగించే ఎవరైనా కూడా పాపానికి దాసులు. ఇంత చెప్పాల్సి వచ్చింది, పాపానికి ఎట్లా దాసులమైనామో మనమని. కాబట్టి పాపం యొక్క నియమం ఉంది ఒకటి, ఇది లా ఆఫ్ సిన్ అండ్ డెత్. పాపము మనల్ని ఏం చేసిందంటే మరణంలోనికి నడిపించింది. పాపము యొక్క జీతం మరణం. కానీ ఈ మరణాన్ని తీసివేయాలి. ఈ మరణాన్ని తీసివేయాలంటే ఏం చేయాలి? మరణాన్ని ఎవరైతే ప్రొనౌన్స్ చేశారో ఆ మరణం యొక్క బలము ఒకరు తీసుకున్నాడే, వారిని నశింపజేయాలి. ఈ శాతాన్ని నశింపజేయాలి. కాబట్టి యేసు ప్రభు వారు ఆయన మనవలే రక్త మాంసముల్లో నరావతారిగా వచ్చి మరణ బలం గలవారిని అనగా సాతాను అపవాదిని ఓడించడానికి మరణాన్ని ఆయన తీసుకున్నాడు. అంటే మన మరణం ఆయన తీసుకొని ఆయన జీవాన్ని మనకిచ్చాడు. కాబట్టి ఆయన దేవునికి మరణం లేదు. దేవుడు నిత్యుడు. ఆ నిత్యుడైన దేవుని యొక్క నిత్య జీవము మనకి ఇవ్వడానికి యేసు ప్రభువు వారు మరణం నుంచి మనకి ఏం చేశాడమ్మా? వీఆర్ పాస్డ్ ఫ్రమ్ డెత్ టు లైఫ్. యేసు ప్రభువు చక్కగా చెప్పాడు. ఒక స్త్రీ పట్టుకొని వచ్చారు, పాపంలో చేసుకున్న స్త్రీని. ఆమె 8:12 చూస్తాం. మీరు లోకములకు ఇక్కడే చెప్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఆయన చెప్పాడు, నేను లోకానికి వెలుగు అని చెప్పాడు. నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. ఇంకొక చోట ఆయన ఏమన్నాడంటే మరణం నుండి జీవంలోనికి దాటి ఉన్నారు మీరు. కాబట్టి యేసు ప్రభు ద్వారా మనకు నిత్య జీవము వచ్చింది. పాపము నుండి విడుదల, లిబర్టీ ఫ్రమ్ సిన్. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ సిన్, వీఆర్ లిబరేటెడ్ ఫ్రమ్ డెత్. రెండవ మరణం మన మీద ప్రభుత్వము
చేయదు. మరి మరణం అందరం మరణిస్తున్నారు కదా, ఈ మరణం అందరికీ సంప్రాప్తమైంది. ఎందుకంటే మానవుని యొక్క మొదటి పాపమును బట్టి, యేసుప్రభు యొక్క తీర్పును బట్టి మరణం సత్యం ఆత్మ అంటే అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1-4 వచనాల్లో మన పాపముల చేతన అపరాధముల చేతనము చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు క్రీస్తు ద్వారా మన ఆత్మను ఆయన వెలిగింపజేశాడు, ఉజ్జీవింపజేశాడు, బ్రతికించాడు. బ్రతికి ఉన్నామన్న పేరుంది కానీ ఆత్మలో చచ్చిపోయిన వారంగా ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు యొక్క జీవము మనలో వెలుగిచ్చడం ద్వారా, మనస్సు వెలిగించడం ద్వారా, యేసు ప్రభువును అర్థం చేసుకోవడం ద్వారా, ఆయన యొక్క సత్యమును మనం గ్రహించడం ద్వారా మనము ఏమయ్యాము? నిత్య జీవ వారసులమయ్యాం. నిత్యము జీవించే జీవితాన్ని ప్రభు మనకిచ్చాడు. అందుకే ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ దాని ముళ్ళు ఎక్కడంటమ్మా? పాపమే దాని ముళ్ళు. ముళ్ళు ఏం చేస్తుంది? గుచ్చుతుంది, నొప్పి పెడుతుంది. కానీ యేసుక్రీస్తు ద్వారా ఈ మరణానికి ఫుల్ స్టాప్ పెట్టేసి అక్కడి నుంచి ఆయన జీవాన్ని, అక్షయతను తీసుకొచ్చినాడు. ఆయన యొక్క జీవము, పునరుత్థానం మనకు నిత్య జీవం. అందుకే పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ ఏంటి ఈ మాటలు? గ్రామర్ మిస్టేక్ ఉన్నట్టుంది అనుకుంటారు చాలాసార్లు. బ్రతికి ఒకవేళ నువ్వు చనిపోతే నిత్య జీవము నీకుంది, బ్రతికి ఉంటే కూడా ఆయన వచ్చినప్పుడు నీ జీవం ఏమవుతుంది? నీలో ఉన్న నిత్య జీవం బట్టి నీ శరీరము, నా శరీరము ప్రభువు యొక్క రాకడలో ఏవి బ్రతికుంటే ఏమవుతాము? ఒక్క క్షణంలో మార్పు పొందుతాం, మహిమ దేహాన్ని పొందుతాం, అక్షయతను ధరిస్తాం, క్రీస్తుతో పాటు వెళ్ళిపోతాం. ఇది రెండవ రాకడలో జరిగే సంగతి, క్షణకాలంలో జరిగిపోతుంది. అయితే సిద్ధపడండి అంటే ఇది ఇక టైం లేదు. చీర కట్టుకొని రమ్మంటే అంటే మిమ్మల్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా సిద్ధపాటు గురించి. ఎక్కడికన్నా పోవాలి అంటే, మీటింగ్ పోవాలంటే చీర కట్టుకొని వస్తే మాత్రం ఖచ్చితంగా లేటుకు పోతాం. ఎందుకంటే చాలా కష్టం. అది అంటే ఏది కట్టుకోవాలనే దాంట్లోనే చాలా టైం అవుతుంది. కొన్నిసార్లు కట్టుకొని కూడా తీసేసిన దినాలు కూడా ఉంటాయి నాకు తెలిసి. చాలా తొంగి చూశాను ఒకసారి, ఏం చేస్తున్నారు వీళ్ళు లోపల అని. ఒక కలర్ తీసినప్పుడు చూశాను, లాస్ట్కి బయటకు వచ్చేటప్పుడు వేరే కలర్లో వచ్చారు. ఓహో ఇదే సంగతి, ఇంత టైం పట్టడానికి. కాబట్టి సిద్ధపాటు ఇలాంటిది ఎప్పుడంటే మనము ఉన్న పాటుననే ఏమవుతాము? టైం లేదు ఇంకా. ఇప్పుడు వస్తే ఎంతమంది వస్తారు ప్రభుతో పాటు అని అడిగాను అనుకోండి, పాపమునకు దాసులుగా ఉంటే మీరు ఎత్తబడతారా? సారీ టు సే బట్ ఐ హ్యావ్ టు టెల్ ట్రూత్. పాపమునకు దాసుడుగా ఉంటే అపవాది సంబంధిగా ఉంటావు. నువ్వు ఇంకా విడుదల పొందలేదు. స్వాతంత్రం అంటే నీకు అర్థం కాలేదు. ఆ సత్యం ఏంటో నువ్వు ఈ రోజు తెలుసుకుంటే పాపం నుంచి విజయం దేవుడు ఇస్తాడు. మరి పాపం చేయరా? యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు పాపం చేస్తారు, తెలియక చేస్తారు, తెలిసి చేస్తారు. రెండిటికి ఏముంది తెలుసా? రెండిటికి కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. ఒప్పుకుంటే క్షమిస్తాడు, మళ్ళా చేస్తే ఏమవుతుంది? దురభిమాన పాపంలో పడితే ఏమవుతుంది? దానికి కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. దేవుడు దాన్ని శిక్షిస్తాడు. ఆయన చూసి చూడనట్టుగా ఉండడు. పాపానికి ఖచ్చితంగా ఆయన పాపుని సహిస్తాడు కానీ పాపాన్ని సహించాడు. పాపము వలన వచ్చే జీతము మరణం. కాబట్టి రెండవదిగా అంటే మనం మూడవదిగా చూస్తున్నాము, మన యొక్క పాపము నుంచి విడుదల కలగడం మాత్రమే కాదు, మనకు ఎనబిలిటీ అంటే టు లిసన్, ఆయన దగ్గర నుంచి మనం ఆయన మాటలు వినటం వలన మనకు విడుదల కలుగుతుంది. మూడవదిగా సాతాను నుంచి మనకు విడుదల కలుగుతుంది. సాతాను మనల్ని పాతాళంలో బంధించి ఉంచున్నాడు. అంటే అది పాతాళలోక ద్వారములు అంటే చెప్పాను కదా లాస్ట్ సండే. సో పాతాళం ఎవరి కోసం సిద్ధపరచబడింది? సాతానుకు, వాని అనుచరులకు. కానీ అక్కడికి ఎవరు పోతున్నారు? బ్రాడ్ వేలో పోతున్నారు చాలామంది. బ్రదర్ మీది చాలా నేరో మైండ్ అంటారా? నేరో మైండే మరి ఇరుకును అది కొంతమందే పోతారు. చాలామంది పోయేది ఎవరు? అందరూ పోతున్నారు, మేము కూడా పోతాం. అంటే పోండి. మీకు ఒక పటం ఉండేది ఇంతకుముందు మన క్రిస్టియన్ హౌసెస్లో,
ఇరుగు మార్గము విశాల మార్గం అని ఎక్కడ దొరికితే కొనుక్కొని దానిలో చాలా వచనాలు ఉంటాయి. ఒక్కొక్క మార్గంలో ఏం పోతారు, ఒక్కొక్కరు కోడైతే గోడ దగ్గర పోయి అంటే దుంకడానికి ప్రయత్నం లోపలికి పోయినాడు, ఎట్లా పోయినాడు వాడు మళ్ళీ వెనకలు దుంకుతున్నాడు. అది చూసి నాకు చాలా అంటే ఎంత ఆలోచించినాడు. నిజమే, దానికి ఒక వచనం ఉంది అక్కడ. అంటే దొంగతనంగా పోయినా కూడా దాని వచనం ఏంటంటే ఒకడు పెళ్లికి పోయినాడు, పెళ్లి మీదకి వస్త్రం లేకనే లోపలికి పోయినాడు, పట్టుబడ్డాడు, వాడిని పట్టుకుపోయి లోపలేశారు. అంటే అవన్నీ వచనాలతో పిక్చర్ వేశారు. చూడండి, అది చాలా మంచిది. సో ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నాను. ఈ ఫ్రీడమ్ని ఏం చేస్తున్నామంటే మూడవదిగా లా ఆఫ్ లిబర్టీ. నీకు న్యూటన్స్ థర్డ్ లా తెలుసా? ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ ఎ opposite and equivalent reaction. You know the universal gravitation force, gravitation law? చెప్పండి. ఎందుకు అడుగుతున్నాను, ఎందుకు మీకు నాకు తెలియదు సార్. గ్రావిటేషనల్ ఫోర్స్ ఫర్ ఎవ్రీ పార్టికల్ విల్ అట్రాక్ట్ అనదర్ పార్టికల్. ఏదో ఉంది, పార్టికల్స్ ఉన్నాయి దాంట్లో, నాకు తెలియదు. సో ఏంటి ఇవన్నీ అంటే ఈ సత్యాలు, నిత్య సత్యాలు. ఈ లాస్ని మార్చలేము. థర్డ్ లా మొదటి లా ఏంటో తెలుసా? ఓకే, ఇది ఫిజిక్స్ చాలా ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ ఇట్లే పెడితే అది అట్లనే ఉంటుంది. ఒకవేళ దాన్ని మూవ్ చేయాలంటే ఏం చేయాలంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ పెట్టాలి. అది ఫస్ట్ లా. ఎక్స్టర్నల్ ఫోర్స్ మేక్స్ దట్. సెకండ్ లా second law is also it mass and force and mass. According to your mass it will move in the same direction or with the same. మళ్ళీ దాన్ని ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉపయోగిస్తే దానికి మళ్ళీ ఫస్ట్ లా వెళ్ళిపోతుంది. ఒకవేళ స్టేషనరీగా ఉంటాయి అంటే మీకు తెలుగు, మిమ్మల్ని ఫిజిక్స్ పెట్టి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను. ఎందుకు లా అంటే ఇది ఎక్కడైనా ఒకటే లా. అట్లాగానే లిబర్టీ, లా ఆఫ్ లిబర్టీ. దేవుడు మన స్వతంత్రంగా చేశాడే, మన మీద ఏమీ మోపలేదు, ఫ్రీగా వదిలిపెట్టాడు. ఏమని? డోంట్ గో అగెయిన్. మరలా పాపం అనే దాసత్వానికి మీరు వెళ్ళొద్దండి, మిమ్మల్ని స్వతంత్రంలో చేశాను, నేను వదిలిపెట్టాను. కానీ మన స్వాతంత్రాన్ని ఏం చేస్తున్నామంట మనము? చూడండి, గలతీ 5:13. ఇదే గలతీ పత్రిక 5వ అధ్యాయం 13 వచ్చింది. వాట్ వీఆర్ డూయింగ్ విత్ అవర్ ఫ్రీడమ్? గలతీ 5:13. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే. అయితే ఒక మాట ఏమంటున్నాడు? ఈ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే. అమ్మనికొకడు చాలా కష్టం, చాలా ఈజీగా చదువుతున్నాం కానీ ఇది ఏంటంటే ఒకప్పుడు మనము స్వతంత్రంగా లేము, దేవుడు స్వతంత్రంగా చేశాడు. కానీ ఒక మాట అన్నాడు, అంటే ఏంది? ఈ స్వాతంత్రాన్ని ఎట్లా వినియోగించాలంట? స్వాతంత్రాన్ని దుర్వినియోగపరచకూడదు. కానీ ఒక్కనికొకడు ఏం చేయాలంట? ఊరికే దాసులయ్యారు, ప్రేమ కలిగి దాసులు. ఇక్కడ దాసులని రాయబడింది, ఒరిజినల్లో సేవ చేయండి అని. సేవ చేయండి అంటే అర్థం ఏమి? హెల్ప్ చేయండి అని. లేకపోతే ఏమనాలి? చేయబెట్టి సహాయం చేయాలి. మంచి పని అయింది నీకు అట్లనే అనుకుంటా పోకూడదు. మనమే ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి అక్కడ ఇంకో మాట ఏంటంటే, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించనే మాట ధర్మశాస్త్రం అంతా ఏంటంట దాంట్లో ఒక్క మాటలో చెప్పినాడు అన్నమాట. అక్కడ పౌలు ప్రేమ లేకపోతే మనం ఏమిట్లో ఉంటాము? స్వాతంత్రాన్ని దుర్వినియోగపరుస్తున్నాం. రెండవది మొదటి పేతురు 2:16. ఒకటి పేతురు 2:16. స్వతంత్రులయ్యుండి ఇది చాలా జాగ్రత్త చదవాలమ్మా, ఎందుకంటే దుష్టత్వమును కాపిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును
వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. ఇది కొంచెం ఎలాగ ప్రవర్తించాలన్న మంచి ప్రవర్తన గురించి పేతురు మొదటి పత్రిక అంతా మంచి ప్రవర్తన, సత్ప్రవర్తన అని ప్రతి చోట రాయబడి ఉంటుంది. మనం పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుంచి ఏం కావాలి? మనము ఏం కావాలి అమ్మా? ఇంకా పసుపు పూయాల్సిందే, బియ్యం వేయాల్సిందే, కొడికాల ముందు పెట్టాల్సిందే. పితృపారంపర్యమైన అంతే, అవి అట్లనే అవుతుంది, ఏం కాదు. పసుపు పూయాల్సిందే. ఒకసారి అంటే నేను అడిగాను ఒక ఆయన్ని, పెళ్లి కార్డు ఇస్తే దాని చుట్టూ 4 పసుపు ఉన్నాయి. ఏంటి బ్రదర్ అంటే క్రిస్టియన్ మ్యారేజ్ అయినా అంటే క్రిస్టియన్ మ్యారేజ్ అయినా మనమంతా ఇండియాలో ఉన్నామన్నా అంటే మళ్ళీ మంచి బోధకుడు, మనమంతా ఇండియాలో ఉన్నామన్నా, ఇండియన్ సంప్రదాయం ఇది అన్నాడు. అట్లా అందరు చేస్తున్నారు కాబట్టి. కానీ ఒక క్రైస్తవ కుటుంబం, నిజమైన క్రైస్తవ కుటుంబం, డాక్టర్, ఆమె పీజీ ఇన్ పీడియాట్రిక్స్ గాంధీలో పనిచేస్తుంది. ఆమెకు మ్యారేజ్ నిన్న అయింది చీరాలలో. ఆమె పెళ్లి కార్డు ఇచ్చింది, మా నైబరే పెళ్లి కార్డు ఇస్తే ఎంత చక్కగా ఏమంటారు దాన్ని, అంకుల్ ప్రార్థన చేయండి అంకుల్, నేను మ్యారేజ్ చేసుకోబోతున్నాను. వాళ్ళ ఇంటికి వచ్చి ఇచ్చి ప్రేయర్ చేసుకొని పోయింది అని అనుకున్నాను. అయిపోయింది అంటే ఒక 3 రోజుల క్రితము. నేను అంటే 13th రోజున వాళ్ళు అందరినీ ఇంటికి ఆడవాళ్ళని అందరినీ పిలిచినారు. నేను అనుకున్నాను, ఇన్ని చెప్పి ఇంత బాగా ప్రార్థన చేసుకొని పోయింది, ఇక్కడ ఏమంటారు దాన్ని అమ్మా, నలుగును చేస్తారేమో. ఆ పాప ఎంత మంచి విశ్వాసి, వీళ్ళు ఆడవాళ్ళంతా కలిసారు, మరి ఏం చేస్తారో అనుకున్నా. బ్యూలక్క కూడా పోయింది. బ్యూలక్క పసుపు పచ్చ డ్రెస్సులో వెళ్ళింది. అంటే ఎక్స్పెక్ట్ చేసింది, కానీ అటువంటివి ఏమి లేవు అక్కడ. వాళ్ళందరూ పాటలు పాడుకొని ప్రార్థన చేశారు. మంగళం యేసునకు పాడారు, పరిశుద్ధ పాడారు. కానీ అంటే చెప్తున్నాను ఎందుకంటే అది కూడా ఎవరు పాడారు? మన స్త్రీలే. ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా కొంతమంది, ధర్మశాస్త్రం. సో అవన్నీ చేశారు, నేను తప్పు అనటం లేదు. బట్ కాంటెక్స్ట్, ఎవరికి నువ్వు మంగళం వేసుకున్నాకుంటున్నావు ఆ పాట మీకు అర్థం తెలుసా? అసలు పరిశుద్ధ 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 ప్రభు అని పాడతారే, ఎవరికి పాడుతున్నారు? అది దానిలో అర్థాలు తెలుసా? ఆరాధన, మంచి ఆరాధన పాట అది. మంగళమే యేసునకు అంటే ఏది? జయకరం అంటే మంగళము అనే పదం ఉంది అంతే, అంటే జయము అని అర్థం. యేసు ప్రభుకు జయము అని అర్థం. మేబీ ఆ పరిస్థితుల్లో సంతోషంతో యేసు ప్రభుకు జయం అనొచ్చు. కానీ దాంట్లో ఉన్న వచనాలు పెళ్లి కుమార్తెకు కాదు, పెళ్లి కుమారుడు కాదు, దాంట్లో పెళ్లి కుమారుడు అని ఏమో వచ్చింటుంది ఒక పదం అంతే. ఇంకా ఇప్పుడు పరవాసినినే జగమున ప్రభు అని రాసిన ఆయన చచ్చిపోతే పాడండి అని రాయలేదు ఆయన పాపం. నమ్మవద్దు అని సువార్త పాట అది. అది ఎక్కడ పాడుతున్నారు ఇప్పుడు? మోసపోకము అనే పాట, అన్ని పాటలు అన్నీ ఉంటుంది. నీ జీవితము క్షణభంగురమే, మంచి పాట అది. కానీ ఎక్కడ పాడతారు అమ్మా? దాన్ని కొన్ని చావు పాటలు చేసి పెట్టినాం, స్పెషలైజ్డ్ ఒక దాన్ని టైటిల్ ఇచ్చాం. సో నాట్ కవరింగ్ విత్ దుష్టత్వమునకు ఉపయోగించకూడదు మన యొక్క ఫ్రీడమ్. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా మీరు క్షయమైన అంటే బంగారు, వెండి అటువంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. మీరు ప్రశస్తమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారు. యు ఆర్ రిడీమ్డ్, యు హ్యావ్ టేకెన్ అవుట్ ఆఫ్ దిస్. లోకము యొక్క పద్ధతులకు మనం తల ఒగ్గితే సాతాను మనల్ని ఆడిస్తాడు. ఒక్క దాంట్లో మీరు తల ఒగ్గితే అన్నిట్లో తలగోవాల్సి వస్తుంది. నాదేం లేదు బ్రదర్, మా పాపది, నాదేం లేదు బ్రదర్, నా కొడుకుది, నాదేం లేదు, అంతా ఆమెదే బ్రదర్, అంతా ఆయనదే బ్రదర్. ఇవన్నీ ఒకరి మీద ఒకరు చెప్పుకోవడానికి ఆదామావలు మాత్రం చెప్పుకోవడం కాదు, స్ట్రైట్గా నిలబడాలి. నేను అనుకుంటా అమ్మాయిని నేను చాలా ఐ రియల్లీ అప్రిషియేట్. ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ ఎన్నో మ్యారేజ్లు చూసిన తర్వాత మా నైబర్ అమ్మాయి, డాక్టర్ అమ్మాయికి మ్యారేజ్, క్రిస్టియన్ మ్యారేజ్,
క్రిస్టియన్ వేలో అంటే ప్రభువుకు మహిమ కలిగినట్లుగా లోక మర్యాదను అనుసరించడం లేదు. ఆమె రియల్గా ట్రాన్స్ఫార్మ్డ్. ఎవరేమనుకున్నా పర్లేదు. నేను వాళ్ళ డాడీ ఆయన కూడా ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తారు, కృష్ణ ఆర్గనైజేషన్లో. ఆయన అడిగాను, ఏంటి బ్రదర్ మీరు ఏమి పసుపు అంటే ఇవన్నీ లేదా అంటే ఆయన అన్నాడు, మా పాపకు అవన్నీ ఇష్టం లేదు బ్రదర్, మాకు కూడా ఇష్టం లేదు, మేము ప్రభువును ఎరిగిన వారము, ఎవరేమనుకున్నా పర్లేదు. అమ్మాయి పీజీ చేసింది పీడియాట్రిషియన్ గాంధీలో, ఓపెన్ కేటగిరీలో సీట్ సంపాదించుకుంది, మంచి డాక్టర్. వడంచట్రం సిఎంసి వడంచట్రంలో కూడా పనిచేసింది కొంతకాలం. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేవుని గణపరిచేవారిని ఆయన గణపరుస్తాడు. సో ఇక్కడ రాయబడిన మాట ఎందుకంటే దుష్టత్వమును కప్పిపెట్టుటకు, కవరింగ్ అప్, నాట్ టు కవర్ అప్ ద ఈవిల్. దుష్టత్వాన్ని దుష్టత్వంగానే చెప్పాలి. దుష్టత్వము అంటే ఏంది? దుష్టు నుంచి వచ్చింది అని అర్థం. దుష్టు నుంచి ఏదైనా మంచి వస్తుందా? రాదు. చెడు ఉన్నప్పుడు ఏం చెప్పాలి మనం? చెడుది అని చెప్పాలి. మీకు టైం అయిపోయింది, ఇంకో బయట వర్షం వస్తుంది అనుకుందామా. సో నేను ఐ టేక్ ఫ్యూ మోర్ మినిట్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ. కాబట్టి నాట్ టు కవర్ అప్ ద ఈవిల్ బట్ లివింగ్ యాజ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని సేవకులు, ఇక్కడ పదం రాయబడిన మాట. దేవుని సేవకులు అంటే అర్థం ఏంటి? టైటిల్ కాదు అది. దేవుని సేవించేవారు. మన మాస్టర్, మన యజమాని ఎవరు? సాతాను నుంచి ఎక్కడికి వచ్చాం మనం? మన యజమాని. ట్రాన్స్ఫర్ అయింది మన ఓనర్షిప్, యేసు ప్రభు. ఆయన వలె ఉండడానికి, అన్ని విషయాలు ఎదగడానికి మనకు ఆయనే మాదిరిగా ఉన్నాడు. ఆయన మన వలె శోధింపబడ్డాడు, అన్ని విషయాలు శోధింపబడ్డాడు, కానీ పాపం చేయకుండా ఉన్నాడు. ఆయన మాదిరిని మనకు ఉంచిపోయినాడు తన అడుగు జాడల్లో నడవడానికి. ఆయన కుమారుడు శ్రమల వలన తన విధేయత నేర్చుకున్నాడు. అంటే యేసుప్రభు యొక్క అడుగు జాడలు అంత ఈజీ కాదు. యేసుప్రభు కొరకు జీవించడం చాలా సులభం కాదు. నేను యేసుప్రభుకు నా ప్రాణం పెడతానంటే, నీ ప్రాణం ఎవరికి కావాలా? యేసుప్రభు కొరకు జీవించు. ప్రభు అంటున్నాడు మీరు జీవించండి. కాబట్టి దుష్టత్వమును కప్పిపెట్టడానికి మీరు మీ స్వాతంత్రాన్ని ఉపయోగించుకోకుండా దేవుని దేవుని సేవకులుగా మీరు బ్రతకండి అన్నాడు. కాబట్టి రోమా 6:22 ఈ యొక్క ఫ్రీడమ్ని మనం ఏం చేయాలో చూస్తాం. నాట్ టు యూస్ ఫర్ సిన్, కవర్ అప్. రోమా 6:22 మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారుగా ఉన్నారు. అప్పటి క్రియల వలన మీకేం ఫలము కలిగాను? ఇంతకుముందు మనం పాపంలో జీవించినప్పుడు దాని గురించి గొప్పగా చెప్పుకోము. దాని గురించి ఏమవుతుంటాము? మనము సిగ్గుపడతాం. దాని గురించి చెప్పాలంటే కూడా మనకు సిగ్గుగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమంట? అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుతాయి. మీకు ఫలము, దాని అంతము. పాపం వల్ల అయితే మరణం వస్తుంది, నరకం ఉంది. అదే యేసు ప్రభు వల్ల అయితే విమోచించబడిన వాళ్ళైతే పరిశుద్ధత వస్తుంది. ఈ ఫలం ఏంటంటే నిత్య జీవము. అందుకే రోమా 6:23 ఇప్పుడు అర్థమవుతుంది మనకు. ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము ఎటర్నల్ గిఫ్ట్ ఆర్ గిఫ్ట్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్ ఏంటంటే క్రీస్తు యేసు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యేసునందు నిత్య జీవం, నిత్యము జీవించే జీవితం. ఇన్ని చెప్పాను నేను. ఐ విల్ వైండ్ అప్. ఎందుకంటే ఈ యొక్క స్వాతంత్రాన్ని 3 విషయాలు చెప్తారు. లా ఆఫ్ లిబర్టీ చెప్పాను. స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. పౌలు అంటాడు, నాకు అన్నీ లాభకరంగా కనబడతాయి, కానీ అన్నీ అవి నాకు ప్రయోజనకరమైనవి కాదు. ఏది చేయకూడదో దాన్ని ఏం చేస్తున్నా? మాట్లాడకూడదు అనుకుంటా కానీ మాట్లాడుతున్నాను, చేయకూడదు అనుకుంటాను కానీ చేస్తున్నాను. ఏంటంటే పాప నియమం నాలో పనిచేస్తుంది. ఇంకా నేను ఐఎమ్ సబ్జెక్ట్ టు ద లా ఆఫ్ సిన్. సిన్ ఈజ్ ఆపరేటింగ్ ఇన్ మీ. ద మోర్ యు ఆర్ లివింగ్ ఇన్ సిన్, sin will
టేక్ యూ క్యాప్టివిటీ. సో సిన్ క్యాప్టివిటీ అయితే ఏమవుతుంది? మరణానికి దారి తీసేటట్టుగా చేస్తుంది. కాబట్టి లా ఆఫ్ లైఫ్ లేకపోతే లా ఆఫ్ స్పిరిట్ ఆఫ్ లైఫ్ అని ఇది రోమా 8:1-2 వచనాలు చదవండి దయచేసి. రోమా పత్రిక కాబట్టి ఇప్పుడు 8:1-2 క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఇక్కడ వినండి, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. చాలా స్పీడ్గా చదువుతాము, ఇది కొంచెం ఆగాలి. ఇది ఈజ్ ఆల్సో ప్రిన్సిపల్. వాట్ ప్రిన్సిపల్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ అ లా ఆఫ్ స్పిరిట్ ఆఫ్ లైఫ్. ఆత్మ యొక్క నియమం. ఏంటి ఆత్మ యొక్క నియమం అంటే, నువ్వు ఎప్పుడైతే జీవం కొరకు నువ్వు తపన పడతావో, నీతి కొరకు నువ్వు తపన పడతావో, నిత్య జీవం నీలో ఆపరేట్ అవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటాడు. ఎప్పుడైతే పాపం చేస్తావో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండడు, బయటికి వెళ్ళిపోతాడు. అందుకే దావీదు పాపం చేసిన తర్వాత ప్రార్థన చేశాడు 51వ కీర్తనలో, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకు, డోంట్ క్యాస్ట్ అవే ద స్పిరిట్. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనము పరిశుద్ధ ఆలయముగా ఉంటాం. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తుకారు. ఏం పెట్టుకొనబడ్డారు? విలువ పెట్టుకొనబడ్డారు. యేసుక్రీస్తు తన ప్రాణం అనే విలువను మనకిచ్చాడు. 1 కొరింథీయులు 3:16 ప్రకారం మన యొక్క దేహము ఆయనకు ఆలయముగా ఉంది. ఇది లా ఆఫ్ స్పిరిట్ ఆఫ్ లైఫ్. 3వ లా ఉంది. ఫస్ట్ లా ఆఫ్ లిబర్టీ చెప్పాను, లా ఆఫ్ స్పిరిట్ ఆఫ్ లైఫ్ చెప్పాను. నెంబర్ 3 లా ఆఫ్ సిన్ అండ్ డెత్. ఆల్రెడీ మనం సిన్ని కవర్ చేసాం, డెత్ని కూడా చెప్పాము. ఇంకా డెత్ గురించి ఇంకా డీప్గా చెప్పడానికి నాకు ఏంటంటే సమయం లేదు కనుక సబ్జెక్ట్ మనము ఈ స్లేవరీ అనే పాప నియమానికి మనము స్లేవరీగా అవుతే ప్రభు మనల్ని ఏమీ చేయలేడు. బయట నుంచి పిలుస్తాడు, అంతే, బయటికి రమ్మంటాడు. స్లేవరీ నుంచి బయటకు విడుదల కలగజేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. దోస్ హూ లివ్ విక్టోరియస్ లైఫ్ దే ఓన్లీ కెన్ బి సీన్ ఇన్ ద ర్యాప్చర్. విజయవంతులుగా జీవించకపోతే దేవుని వాక్యము మనల్ని ఏం చేస్తుందంట? ఏం చేస్తామా? దేవుని వాక్యము, మీరు నా మాటలు విన్నారు కనుక, అంటే నా మాటలు కాదు, యేసు ప్రభు చెప్పాడు ఈ మాట, మీరందరూ కూడా పవిత్రులై ఉన్నారు. వాక్యం అనే ఉదకం అనే స్నానం చేత మనల్ని శుద్ధి చేస్తుంది. మన ప్రాణము, ఆత్మ, దేహము దేవుని వాక్యం వల్ల పరిశుద్ధపరచబడతాయి. అంటే అర్థం ఏంటి? మనం ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు. ప్రతిసారి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన మన మధ్యలో ఉన్నప్పుడు నిజముగా మన హృదయంలో మన మనస్సును, మన శరీరాన్ని పరిశీలించుకొని పవిత్రపరుచుకుంటే ఇంత గొప్ప దినం ఇంకోటి ఉండదు. మంచి నిద్రపోతావు, ప్రభు వస్తే కూడా ఎత్తబడతావు. సో హెబ్రీ 2 మనకు చదువుకున్నాం ఇందాక. ఆయన మనల్ని విడిపించాడు. ఈ విడుదల ఏంటంటే మీకు తెలుసు, యేసు ప్రభు వారి మీద ప్రవచనం ఉంది ఒకటి. ఏంది? యెషయా గ్రంథం 61:1 ఏంటంటే, దీనులకు సువార్త ప్రకటించడానికి, హితవచనం ప్రకటించడానికి, కట్లలో ఉన్న వారిని విడిపించడానికి, మరణ భయంలో ఉన్న వారిని విడిపించడానికి, హితవచనం ప్రకటించడానికి ఆయన నన్ను పంపి ఉన్నాడు. అంటే యేసు ప్రభుని గురించిన ప్రవచన వాక్యం. యేసు ప్రభు వారు సమాజ మందిరానికి అంటే ప్రతి శనివారం వెళ్ళేవాడు. ఆ వెళ్ళి విశ్రాంతి దినమున కూర్చున్నప్పుడు ఆయన చేతికి ఏమిచ్చారు? ఒక గ్రంథం ఇచ్చారు, యెషయా గ్రంథం. ఆయన విప్పి చదివితే 61వ అధ్యాయము, అంటే ఆ అధ్యాయాలు లేవు అప్పుడు, ఆ ప్లేస్ దొరికింది ఆయనకు. చదివాడు. చదివితే అందరూ ఆయన ముఖం వైపు చూశారు. ఆయన ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఒకటే ఒక మాట అన్నాడు, నేడు మీ వినికిడిలో ఈ మాటలు. అంతే. ఇంత చిన్న మెసేజ్ ఎవరు ఇచ్చినారు? యేసుప్రభు వారు చదివిన మాటలు ఏంటంటే, ఆయన మనల్ని విడిపించడానికి, మరణం యొక్క కట్ల నుంచి, మరణం యొక్క దాసత్వం నుంచి, పాపం యొక్క కట్ల నుంచి, పాప దాసత్వం నుంచి, అంత మాత్రంగా సాతాను యొక్క చేతుల్లో నుంచి మనల్ని విడిపించినాడు. ఆయన తన చేతుల్లో మనల్ని ఏం చేసినాడు?
చెక్కి ఉన్నారు. యేసు ప్రభువు వారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్పాడు, నాకు అనుగ్రహింపబడిన వారిని ఎవరు కూడా, ఎందుకంటే వారు నా తండ్రి చేతిలో ఉన్నారు, ఎవరు కూడా వారిని అపహరించలేరు. దేవుడు ఎంతో మనల్ని కాపాడేవాడుగా, మన ఆత్మలను కాపాడేవాడుగా ఉన్నాడు. అందుకే బెనడిక్షన్లో ఏం చెప్తాము? బెనడిక్షన్ అంటే తెలుసు కదా, ఆశీర్వాదం వచ్చిన మంచి ఎందుకు చెప్తాము? తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధ ఆత్మనామంలో అంటే చెప్తాము. ఎందుకు చెప్తాము? ఆయన రాకడ వరకు మనల్ని పరిశుద్ధులుగా ఉంచాలి. అంత మాత్రం కాదు, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల అద్వితీయ మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయనకు ఆధిపత్యము, అధికారము, మహాత్మ్యము ఇప్పుడును సర్వ యుగములు సంఘము ద్వారా కలుగునుగాక అంటారు. అంటే యూదా పత్రిక చివరి వచనాలు. ఏంటి ఇవన్నీ ఆశీర్వాదాలు అంటే, మనల్ని సిద్ధపరిచి పవిత్రపరచడానికి దేవుని యొక్క సహాయం. దేవుడు మనల్ని క్షమించి ఉచితముగా పరిశుద్ధులు, నీతికి దాసులుగా చేశాడు. దాసులు అనే మాట ఇక్కడ పాజిటివ్ సైడ్ ఏంటంటే, వీఆర్ నో మోర్ స్లేవ్స్ టు ద సిన్, బట్ వీఆర్ స్లేవ్స్ టు రైచియస్నెస్ యొక్క పనులు ఏంటంటే, మీరు చదవండి, గలతీ 5:22 ఉంది. ఆత్మఫలమే మనగా శరీర కార్యాలు ఉన్నాయి, ఆత్మఫలం ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం. సో ఆత్మఫలమును ఫలిస్తాం అంటే మన జీవితంలో ఇవన్నీ కూడా సార్థకత అవుతాయి. ఎప్పుడు మనము ఆత్మఫలం గురించి చెప్పినప్పుడు అన్నీ మనలో ఉన్నాయా? బ్రదర్, అన్నీ మనలో ఉంటే మనం ఈ లోకంలో ఉండం బ్రదర్, పరలోకంలో ఉంటాం అన్నాడు ఒక బ్రదర్. అంటే అసాధ్యం అనుకున్నాడు. నో, దేర్ ఆర్ సర్టన్ పీపుల్. నేను దైవజనుల గురించి సాక్ష్యం చెప్పి ముగిస్తాను. ఈ సాక్ష్యం ఏంటంటే, నేను వారి జీవితాన్ని మొదటి నుంచి చూశాను. అంటే సేవలో వారు ఉన్నప్పుడు వారు అంతరంగంలో ఎంత ఏమున్నారో వారి యొక్క బాహ్య జీవితంలో కూడా, వారి వ్యవహార శైలిలో కూడా సేమ్గా ఉన్నారు. కొంతమంది నేను పరిశీలించాను, వారు అంటే బయట ఒక రకంగా ఉంటారు, పుల్పిట్ దగ్గర ఒక రకంగా ఉంటారు, వారి నిత్య జీవితంలో వేరేగా ఉంటారు, ఆచారయుక్తంగా ఉండరు. అందుకే యేసుప్రభు వారు కూడా అంటే పౌలు కూడా అన్నాడు, మీరు వారి యొక్క వ్యర్థ ప్రవర్తనను అనుసరించదు, వారి విశ్వాసాన్ని అనుసరించండి అన్నాడు. విశ్వాసం మంచిది ఉంటే వారి విశ్వాసాన్ని అనుసరించండి. ఎందుకంటే దొంగ బోధకులు, దొంగ ప్రవక్తలు ఎక్కువైపోయారు. కాబట్టి వారిని అనుసరించడం చాలా మనం తప్పుడు దారిలో మనం బానిసత్వంలోకి తీసుకుని వెళ్తారు. స్వాతంత్రాన్ని వినియోగపరుచుకుంటారు, భరుస్తారు. మనం కూడా త్వరగా వీళ్ళు కాకూడదు. ఇది దేవుని దగ్గర నుంచి అంటే పరిశుద్ధాత్మ దేవుని దగ్గర నుంచి వచ్చిందా, ఆయన వాక్యమా కాదా పరిశీలించాలి. కాబట్టి దేవుని యొక్క నియమం ఏంటంటే మనకు నిత్య జీవం, ఆత్మఫలం. ఆయన మనలో మన ద్వారా లోకానికి ఏం చూపించాలనుకున్నాడు? లోకానికి ఏం చూపించాలనుకున్నాడమ్మా? వెలుగు.